హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి బాదం పాలండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ బయట ఎలా ఉంటాయో అలానే ఉంటాయన్నమాట. నార్మల్గా మనం ఇంట్లో చేసుకుంటే అంత చిక్కగా రావు కదా. సో వాళ్ళు ఏం కలుపుతారు ఏంటి అనేది నేను మొత్తం వీడియోలో చెప్తాను. ముందుగా ఇక్కడ ఒక 25 to 30 వరకు ఆల్మండ్స్ తీసుకున్నాను. ఈ బాదం పప్పు ముందు రోజు నైటే నానపెట్టుకోవాలి. ఈ బాదం పప్పు వచ్చేసి 1/2 లీటర్ మిల్క్ అయితే సరిపోతాయండి. మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలన్నా తక్కువ చేసుకోవాలన్నా ఇంకా ఆల్మండ్స్ని బట్టి అనమాట. నాకైతే ఇక్కడ 25 వరకు పట్టినాయండి. ఇప్పుడు వీటన్నిటిని పీల్ తీసేసుకోవాలి. మొత్తం తొక్క తీసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఎక్కువ ఆల్మండ్స్ అయినా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. మనం ఎన్ని అయినా తీసుకోవచ్చు. సో దాన్ని బట్టి చిక్కదనం అవన్నీ వస్తాయండి. ఇక్కడ నాకైతే వీటి వరకు సరిపోయినాయి. అండ్ మనం ఇంకా బాదం పౌడర్ కూడా యూస్ చేస్తాము. బాదం పౌడర్ లేదు అనుకుంటే ఈ బాదంనే ఎక్కువ తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దీనిలోకి మిల్క్ యాడ్ చేసుకోవాలి 1/2 లీటర్ వరకు. ప్యాకెట్ మిల్క్ తీసుకుంటే ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి, అప్పుడు చిక్కగా వస్తాయి అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. లేదు అనుకుంటే నార్మల్గా ఫామ్లో అయితే ఫామ్లో మిల్క్ యూస్ చేసుకోవచ్చు. ఇవైతే ఫామ్ మిల్కే అనమాట. ఇవి నేను 1/2 లీటర్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ మిల్క్ ఇప్పుడు బాగా మరగాలండి, బాగా పొంగుతూ మరిగిపోతూ ఉండాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పీల్ తీసుకున్నవి, ఆ బాదంని మిక్సీ పట్టుకోవాలన్నమాట మెత్తగా పేస్ట్ లాగా. సో చిన్న జార్ వేసుకోండి, చిన్న జార్లో అయితే బాగా మెత్తగా అవుతాయి. వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి దానిలోకి, అప్పుడు బాగా స్మూత్ పేస్ట్ అవుతుంది అనమాట. పాలు చూసారా ఇలా పొంగుతూ ఉండాలన్నమాట. కొంచెం మధ్యలో ఇలా గరిటతో తిప్పుతూ ఉండండి, అప్పుడు మొత్తం పొంగకుండా ఉంటాయి. చూసారు కదా, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మనకి సైడ్ కూడా ఇలా వస్తూ ఉంటుంది. వచ్చిన నురుగు మొత్తాన్ని కూడా ప్యాన్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఈ జార్లో వచ్చేసి ఆల్మండ్ మిల్క్ అనమాట. అదే బాదంని మిక్సీ పట్టుకున్నాం కదా వాటర్తో కలిపి, అది యాడ్ చేసుకొని అది కూడా బాగా మరిగేదాకా ఉంచుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇది బాదం పౌడర్ అనమాట. ఇది వచ్చేసి నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. మీరు ఈ బాదం పౌడర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ బాదం పౌడర్ లేదు అనుకుంటే కొంచెం జస్ట్ ఒక పించ్ పసుపు వేసుకోండి కలర్ కోసం, లేదా కుంకుమ పువ్వు అయినా కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ బాదమే తక్కువ ఉన్నాయి అనుకుంటే పౌడరే ఎక్కువ వేసుకోండి. అలా రెండు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి బయట షాప్స్లో అయితే మనం బాదం మిల్క్ అంటే జస్ట్ బాదం వేసేసి దాన్నే బాగా మరగబెడతాం అన్నట్టు చెప్తారు, కానీ బట్ అలా ఎంత చేసినా రాదండి. మనం ఇంట్లో ట్రై చేసినా కానీ అంత చిక్కగా రావు కదా. బాదం పౌడర్ కూడా ఏంటంటే కొంచెం ఫ్లేవర్ ఎక్కువ ఇస్తుందండి, సో టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. బాదం పౌడర్ కూడా స్కిప్ చేసుకోకుండా వేసుకోండి. ఇప్పుడు ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పు యాడ్ చేస్తున్నాను. సో చిన్నగా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి, మీకు నచ్చిన దాన్ని బట్టి అనమాట. కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని ఇది కూడా కొంచెం మరగాలండి, అప్పుడు మెత్తగా అయిపోతాయి అనమాట, లేకపోతే కొంచెం గట్టిగా ఉన్నట్టుంటాయి. నెక్స్ట్ దీనిలోకి షుగర్ యాడ్ చేసుకోవాలండి. షుగర్ వచ్చేసి ఇప్పుడు చూసారు కదా 1/4 కప్పు 1 వేసాను, తర్వాత 3/4 కప్పు వరకు వేసాను అనమాట. అప్రాక్సిమేట్లీ 75 గ్రామ్స్ వరకు ఉంటుందండి. అంటే మనం తినే స్వీట్ని బట్టి అనమాట. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగానే లైక్ చేస్తారు అంటే షుగర్ కొంచెం యాడ్ చేసుకోండి, లేదు అంటే కొంచెం తగ్గించుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి అనమాట షుగర్ అనేది. షుగర్ కరిగిన తర్వాత ఒకసారి టేస్ట్ చేసుకోండి, అప్పుడు మీకు అర్థమైపోతుంది. సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బాదం మిల్క్కి కస్టర్డ్ పౌడర్ అండి. మనకు ఆ కస్టర్డ్ పౌడర్ వల్లనే ఆ థిక్నెస్ వస్తుంది అనమాట. బయట షాప్స్ వాళ్ళు కూడా ఇదే యూస్ చేస్తారు, కాకపోతే ఏంటంటే బయటికి చెప్పరనమాట. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ కస్టర్డ్ పౌడర్ అనేది డామినేట్ చేయకూడదు అనమాట. ప్రాపర్ క్వాంటిటీనే యాడ్ చేయాలండి. మనకి ఆ కస్టర్డ్ వేసామని కూడా తెలియకూడదు బాదం మిల్క్లో, అలా ఉండాలి ఫ్లేవర్ అనేది. లేకపోతే ఏంటంటే కస్టర్డ్ ఫ్లేవరే డామినేట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి బాదం ఫ్లేవర్ బాగా తెలియాలండి, కస్టర్డ్ అంత తెలియకూడదు అనమాట. అసలు కస్టర్డ్ వేసామా అనేది కూడా తెలియకుండా ఉండాలి. ఇక్కడ నేను 1.5 స్పూన్ వరకు తీసుకున్నానండి కస్టర్డ్ వచ్చేసి. 1.5 స్పూన్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకుని దాన్ని ఇప్పుడు ఈ బాదం మిల్క్లో వేసేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ కూడా చూసుకోండి ఒకసారి. మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుంది, తర్వాత కొంచెం చిక్కబడిపోతుంది కాబట్టి. మరి ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది. లేదు మీకు కొంచెం ఇంకా చిక్కగా కావాలంటే మిల్క్ని ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకోండి, చిక్కగా అయిపోతే. ఇప్పుడు మనం పైన బాదం పలుకులు వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం చిక్కదనం వచ్చే వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని తిప్పుకుంటూ ఉండాలండి. సో కింద బాటమ్ ప్యాన్ థిక్గా ఉన్నది తీసుకోండి, అడుగు అంటకుండా ఉంటుందన్నమాట. ఇంక ఇలా మనం కదుపుకుంటూ కొంచెం కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అనమాట.
ఇప్పుడు బాదం పౌడర్ యాడ్ చేయండి. 1 స్పూన్ వరకు వేసుకుంటున్నాను నేను. వేసుకొని ఒకసారి బాగా తిప్పండి. ఇప్పుడు ఏంటంటే మనకి ఆ కస్టర్డ్ ఫ్లేవర్ కూడా ఏమన్నా ఉన్నా ఈ బాదం పౌడర్ డామినేట్ చేస్తుంది. ఇన్ కేస్ కస్టర్డ్ పౌడర్ కొంచెం ఎక్కువైంది అన్నట్లు అనిపించినా కానీ కొంచెం ఈ పౌడర్ వేసేసుకోండి, మీకు ఈక్వల్గా సరిపోతుంది అనమాట. ఒక్కొక్కసారి కొంచెం అటు ఇటు ఎక్కువ అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు బాదం పౌడర్ ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. బట్ ఫైనల్గా మాత్రం కొంచెం వేసుకోండి బాదం పౌడర్ అనేది, అప్పుడు కొంచెం ఫ్లేవర్ కూడా మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. అంతే అండి, ఇంకా మనకి బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని కొంచెం చల్లారాలన్నమాట. బయట మరీ వేడిది పెట్టుకోలేము కదా, సో కొంచెం చల్లారగానే వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని ఇంకా ఫ్రీజర్లో ఉంచుకోవటమే అండి. సో ఇప్పటికి కూడా కొంచెం వేడిగా ఉంది చూసారా, కొంచెం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత దీని మీద మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనకి ఐస్ ట్రే ఉంటుంది కదా, ఐస్ ట్రేలో కానీ లేకపోతే డీప్గా అనమాట, కొంచెం బాగా గడ్డగట్టినట్టు అవ్వాలండి. ఒక 2-3 అవర్స్ ఫ్రీజర్లోనే ఉంచుకోవాలన్నమాట. లేదు అనుకుంటే మార్నింగ్ పెట్టేసుకున్నారనుకోండి, ఆఫ్టర్నూన్కి అలాగా చల్లబడిపోతుంది. చూసారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు ఇంకా దీన్ని మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకోవటమే. చూసారా, కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ మాత్రం కూల్ ఉంటేనే మనం తాగేటప్పటికి కొంచెం సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకా దీన్ని గ్లాస్లోకి సర్వ్ చేసుకోవటమే అండి. మనకి సేమ్ షాప్లో అయితే ఎలా ఉంటాయో అలానే ఉంటాయండి, ఇంకా టేస్ట్ బాగుంటుందన్నమాట. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా, మన చేతులతో చేసుకుంటే ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుందండి. ఒకసారి కనుక ట్రై చేయండి, మీకే అనిపిస్తుంది అనమాట చాలా బాగుందని చెప్పేసి. ఇంక ఇంట్లోనే తయారు చేసుకుంటారు. ఎప్పుడైనా మిల్క్ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఇలా చేసేసుకోవచ్చు అనమాట. మిల్క్ ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా మేమైతే ఊరెళ్ళేటప్పుడు మిల్క్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఫాస్ట్గా ఇది చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. వెళ్ళేటప్పుడు తాగటమో లేకపోతే ఆన్ ద వేలో తాగుతూ ఉంటాం అనమాట. ఇంట్లో ఇది చేయటం స్టార్ట్ చేసిన తర్వాత మేము బయట అనేది తాగలేదండి, అంత బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.